ఆడపడుచులకు అభినందనలు. మా తమ్ముళ్ళు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. తమ్ముళ్ళందరికీ అభినందనలు. పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు మొదటి తారీఖు 11వ తారీఖున పోలింగ్ ఉంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓటేసే మునుపు ప్రత్యేకంగా కడప జిల్లాలో ఉండే మీరు ఒకసారి మనస్సాక్షిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కడప జిల్లా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి బలమైన కంచుకోట. 83లో 7 సీట్లు గెలిచాం, 85లో 8 గెలిచాం, 99లో 8 గెలిచాం, 94లో 7 గెలిచాం. మనకు 2004 నుంచి 2-1-1 గెలిచాం. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసేది, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం వచ్చిన తర్వాత ఇటు రామసుబ్బారెడ్డి గారు కానీ, ఆదినారాయణ రెడ్డి గారు కానీ ఈ జిల్లాకు చేసిన సహాయాన్ని మీరు ఒక్కసారి నెమరు వేసుకోవాలి. అదే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు ఏం జరిగిందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముద్దనూరు థర్మల్ ప్లాంట్ అది తెలుగుదేశం పార్టీ ప్రారంభించాం తప్ప మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇక్కడ ఒక పవర్ స్టేషన్ ఉండాలి, ఈ జిల్లాలో కరెంటు కొరత లేకుండా ఉండాలని ఆర్టీపీపీ ఆ రోజు తయారు చేశారు. ఈరోజు కావాలని దీని మీద మూసేస్తారని కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఎంత మహానాయకుడు అంటే నోరు విప్పితే అబద్ధాలు తప్ప నిజం మాట్లాడడం ఆయన జీవితంలోనే చేత కాదు, ఆయనకి శాపం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరు చెప్పారు ఈయనకు ముద్దనూరు మూసేస్తారని? ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకైనా ఆలోచన? ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలి. నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా, ముద్దనూరు ఆర్టీపీపీని ఎట్టి పరిస్థితిలో మూసే సమస్య లేదని చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నా. మీ మారిగా ఒట్టి హామీలు నేను ఇవ్వను, ఒట్టి మాటలు కూడా మాట్లాడను. ఏదైనా జరిగితే జరిగే పని చెప్తా. ఆ పని చేయడానికి రాత్రింబగళ్ళు పనిచేసే మనస్తత్వం నాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడే బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ తెస్తామన్నారు, మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు. స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి మొత్తం ఆ పేరుతో ఐరన్ ఓర్ అంతా అమ్మేసి మొత్తం విదేశాలకు పంపించి కడాన కేసులు బుక్ చేయించుకొని జైలుకు పోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఎప్పుడన్నా చూడండి, ఏ పని చేసినా ప్రలోభం కోసం చేశారు తప్ప ప్రజాహితం కోసం పనిచేయలేదు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, రాయలసీమ స్టీల్ ప్లాంట్కు నేను ఫౌండేషన్ వేశాను, తప్పకుండా సాధించే వరకు ఇది పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గండికోట ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు, కడాన నీళ్లు నేనే ఇచ్చా. మొన్నే ముంపుకు మనం ఏదైతే R&R కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇవన్నీ మనమే చేశాం. అంత మునుపు వీళ్ళు ఈ ప్రాంతం మీద అభిమానం 1,50,000 1,75,000 ఇస్తే మొన్న నేను 6,75,000 రూపాయలు ఇచ్చి అదే మాదిరిగా R&R ప్యాకేజీ కింద 10-15 లక్షల రూపాయలు ఇచ్చి పేదవాళ్ళని ఆదుకున్న ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అదే మాదిరిగా ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో కూడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తునున్నారు, అదే మరి రైతులున్నారు, వృద్ధులున్నారు. నేను నా పాదయాత్రలో ఒక మాట చెప్పాను, ఒక పెద్ద కొడుకుగా ఆదుకుంటానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాను. అదే వైసీపీ అయితే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టలేకపోయారు. రైతు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పారు, పేదవాళ్లకు పింఛను సాధ్యం కాదని చెప్పారు. నేను ఆ రోజు ఇచ్చిన మాట, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2,000 రూపాయల వరకు తీసుకొచ్చానంటే
10 రెట్లు పెంచాను భరోసా. ఈరోజు మొత్తం వాళ్ళందరినీ చూస్తే ఒక సాటిస్ఫాక్షన్, నాకు చాలా తృప్తినిస్తా ఉంది. దేనికోసం అంటే అలాంటి వృద్ధులను ఆదుకున్నప్పుడు వాళ్ళు కూడా ఒక ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో బతికే పరిస్థితి వచ్చారు. ఈరోజు మళ్లీ చెప్పాను, అవసరం రాబోయే రోజుల్లో 3,000 రూపాయలు చేస్తారని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. ఇంకో పక్క మా ఆడబిడ్డలు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, మీకు ఆత్మవిశ్వాసం కల్పించాను. మొన్న ఆలోచించినప్పుడు ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతోనే 1 కోటి మంది డాక్రా సంఘాల్లో సభ్యులున్నారు. నేను చాలా అదృష్టవంతుని తమ్ముళ్ళు, మీ అందరికీ 1, 2 అక్కా చెల్లెలుంటే నాకు 1 కోటి మంది అక్కా చెల్లెలున్నారు. నేను ఒక అదృష్టవంతుడని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దాని మీద బేస్ చేసుకుని నేను ఒకటే ఆలోచించాను, పసుపు కుంకుమ మీ సౌభాగ్యం కోసం పెట్టాను. పుట్టినింటి వాళ్ళు ఎప్పటికప్పుడు ఆడబిడ్డల్ని గౌరవించడం కోసం వాళ్ళ సౌభాగ్యాన్ని కోరుకుని పెట్టేది పసుపు కుంకుమ. నేను ఇప్పుడు 2 విడతలు ఇచ్చాను. ఈ నెలలోనే 3వ చెక్ ఇస్తున్నాం. ఎప్పటికప్పుడు వైసీపీ అడ్డుపడుతున్నారు, జరగరానికుండా చేస్తున్నారు. చెక్కు చెల్లదన్నారు. చెక్కు మనకు చెల్లుతుంది కానీ చెల్లని వ్యక్తులు వీళ్ళు తప్ప మనం కాదని మరొక్కసారి తెలియజేస్తున్నా. చెప్పిన మాటలు పెట్టుకుంటాం. ఢిల్లీకి వెళ్లారు, ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు. యువతకు నేను 1000 రూపాయలు నిరుద్యోగ భృతుంటే 2,000 చేశాను. అంతలోనే ఎన్నికలు వచ్చాయి. కొన్ని జిల్లాల్లో 7 జిల్లాల్లో 2,000 రూపాయలు ఇచ్చాం. మిగిలిన జిల్లాల్లో 1000 రూపాయలు ఇస్తే మనం బడ్జెట్లో పెట్టినా కావాలని ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి అడ్డు పెట్టించిన వ్యక్తులు ఈ వైసీపీ నాయకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళు ఎంతో పైన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు, లాలూచి రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు రైతులున్నారు, నేను వీళ్ళు సాధ్యం కాదంటే 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. మీకు ఒకటి హామీ ఇస్తున్నాం, ఈ నెలలోనే 4వ విడత 5వ విడత మీకు డబ్బులు ఇవ్వడానికి జీవో కూడా ఇష్యూ చేశాను. ఆర్డర్స్ అమలు చేయడమే ఈ కొత్త సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో. మళ్ళీ ఈరోజు నేను మీ అందరి కోసం అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాను. 2 హెక్టార్లుంటే 9,000 రూపాయలు ఇస్తున్నాను. 2 హెక్టార్ల పైనుంటే 10,000 రూపాయలు ఇస్తున్నాను. అదే మాదిరిగా కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం చేయడానికి, పెట్టుబడి సహాయం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మన యొక్క సహకారం. ఈరోజు ఈ కార్యక్రమాలే కాదు, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నిన్నే అనౌన్స్ చేశాం, చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు, పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇచ్చి మా ఆడబిడ్డలందరికీ నేనే పెళ్లిళ్లు చేపిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్నా క్యాంటీన్ పెట్టాం, పౌష్టిక ఆహారానికి శ్రీకారం చుట్టాం. ఎస్సీలు ఎస్టీలకు 125 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇండ్లన్నీ ఉచితంగా కట్టిస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఇండ్లు కూడా ఇటీవల మీరు లోన్ తీసుకుంటే కాదని నేనే ఉచితంగా కట్టిస్తానని పట్టణ ప్రాంతాల్లో బ్రహ్మాండమైన ఇండ్లు పేదవాళ్లకు ఉచితంగా కట్టిస్తున్నా, మీకు పట్టాలు ఇస్తున్నా. ఆ ఇళ్లు కూడా ఆధునికమైన ఇళ్లు కట్టాను, టెక్నాలజీ ఉపయోగించాను. మీరందరూ కూడా ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఎన్నో సంవత్సరాలుగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు పక్కా ఇళ్లు నిర్మాణం చేసి అప్పటి నుంచి ఇళ్లు కట్టుకుంటే ఆ బకాయిలుంటే మొత్తం 43 లక్షల మందికి దగ్గర దగ్గర 9,200 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాం. ఎవరికి ఎక్కడా సమస్య లేకుండా చేయాలని నేను ముందుకు పోతున్నా. అగ్రిగోల్డ్ బాధితులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మాయ మాటలు నమ్మద్దండి. మీరు ఈరోజు చూస్తే ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యారో
వాళ్ళందరినీ జైల్లో పెట్టాను. వదిలిపెట్టే సమస్య లేదు. నరేంద్ర మోడీ నేరస్తుల్ని విదేశాలకు పంపిస్తే అదే నేను నేరస్తుల్ని జైల్లో పెట్టి కఠినంగా శిక్షించడమే కాకుండా పూర్తిగా ఆస్తులు ఆక్షన్ వేసి ప్రతి ఒక్క పైసా వెడకిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంత మునిపే డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో 250 కోట్లు ఇచ్చాను. అవసరమైతే ఇంకా కూడా ఎక్కువగా ఇస్తాను. మొత్తం ఇచ్చి వాళ్ళని కూడా కాపాడుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేశాం. అభివృద్ధి కార్యక్రమాలకి ఎక్కడా లేని విధంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మీ ఊర్లో చూడండి, సిమెంట్ రోడ్లు, వీధి దీపాలు ఎల్ఈడి, తాగడానికి మంచినీళ్లు, మరుగుదొడ్లు, ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ అన్నీ ఇచ్చాం. ఇంత మనపు ఉన్నాయని నేను అడుగుతున్నాను. 2014 కంటే ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. గతానికి వెళ్ళాలి. ఆ రోజు మీకు కరెంటు వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నా. 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. టీవీ పెట్టుకోవాలంటే కరెంటు లేదు. ఎండాకాలం ఫ్యాన్ వేసుకోవాలంటే కరెంటు లేదు. మన వ్యవసాయానికి రాత్రులు పోయి పడిగాపులు కాశాం. అనేక ఇబ్బందులు పాలయ్యాం. అవి దృష్టిలో పెట్టుకుని 2 నెలల్లో ఈ సమర్థ పాలన వల్ల మీకెక్కడా కరెంటు కొరత లేకుండా చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్ల కోసం మైళ్ల తరబడి తిరిగాం. ఊరంతా మరుగుదొడ్డుగా అయిపోయి మరుగుదొడ్డు కట్టుకోవాలంటే స్తోమత లేకుండా అవస్థపడ్డాం. 5 సంవత్సరాల్లో అన్ని సమస్యలు పరిష్కారం చేశాం. వ్యవసాయంలో సంక్షోభం లేకుండా చేశాం. ఈరోజు